అగనంపూడి అంటే విశాఖ అవుట్స్కట్స్లో ఉండేది. విశాఖ ఎక్స్పాండ్ అయిపోయేటప్పటికి అగనంపూడి కూడా విశాఖలో పార్ట్ అయిపోయింది. అక్కడ టోల్ గేట్ రోజు డబ్బులు కట్ అయిపోతూ ఉంటుంటాయి, లేకపోతే ఆటోమేటిక్గా ఆగిపోతూ ఉంటుంది. అయితే అది జగన్మోహన్ రెడ్డికి సంబంధించింది కాదు, చంద్రబాబు నాయుడికి సంబంధించింది కాదు. టోల్ గేట్లు హైవే మీద ఎవరితో ఉంటుంది? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఓ సంస్థకి ఇస్తారు. ఆ టోల్ గేట్లో డబ్బులు వసూలు చేసుకుంటూ ఆ రోడ్డు మెయింటెనెన్స్ వాళ్ళే చూసుకోవాలి. దీని మీద అప్పట్లో పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేయడం, మరొకళ్ళు ఆగ్రహం వ్యక్తం చేయడం, అది చట్టబద్ధంగా తీపిచ్చాలి. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, నితిన్ గడ్కరీతో మాట్లాడి తీపిచ్చాలి. కానీ మొన్న ఎలక్షన్లు అయిన మరుసటి రోజున ప్రొక్లైనర్లు తీసుకెళ్ళి దాన్ని పగలగొట్టి టోల్గేట్ ధ్వంసం చేసి ఇక్కడి నుంచి ఫ్రీ వెళ్ళిపోండి అని చెప్పారు. అది జరిగిపోయింది. ఇప్పుడు అంటే ఇక అక్కడతో టోల్గేట్ ఆగిపోయేటట్టయితే అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని టోల్గేట్లు కూలగొట్టచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఇదే ప్రతి ఒక్క జనం కూడా ఆ టోల్గేట్లతో బాధితులే. కారు ఉన్నటువంటి వాళ్ళు, టూ వీలర్ ఉన్నోడికి ఏ ప్రాబ్లం ఉండదు, కారులో ఉన్నటువంటి వాళ్ళు, ఆ పైన ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. ఈ నేపథ్యంలో ఇక ఆ టోల్గేట్ని క్లోజ్ చేయడం జరిగిందా, ఇది దేశవ్యాప్తంగా జరుగుతుందా అంటే ఏమీ లేదు. తాజాగా అగనంపూడి టోల్గేట్కి సంబంధించి టోల్ వసూలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవేస్ అథారిటీ మళ్ళీ దానికి టెండర్లు పిలిచి కొత్తగా ఇవ్వడానికి రెడీ అయ్యింది. ఇది ఇప్పుడు మరి ఆపుతారా? చట్టబద్ధంగా ఆపించాలి. లేదు అంటే కనుక టోల్గేట్ మళ్ళీ వస్తుంది. ఏం చేస్తారో చూడాలి.